హాయ్ ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహోన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి. చాలా విచారకరమైనటువంటి విషయం. బహుశా ఈ విషయం మీ అందరి వరకు కూడా వచ్చే ఉండాలి. మన అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచాన్ని ఏదో రకమైన రీతిలో శత్రువు నుంచి కాపాడాలి అని ప్రయత్నించేటువంటి ఒక గొప్ప ప్రెసిడెంట్ గారి మీద మరొకసారి అటాక్ అనేటువంటి జరిగింది. నిన్న సాటర్డే ఆ టైమింగ్స్లో అది జరగడం అనేది కూడా జరిగింది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారి అయితే కాదు, ఇది థర్డ్ టైం, ఇది మూడోసారి మళ్ళీ అలాంటి దాడి ఆయన మీద జరగడం అనేది. అయితే ఈసారి కూడా దేవుని యొక్క మహాకృప ఆ విధానంగా ఆయన సజీవుడిగా నిలవబెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి, దేవుడు నిలబెట్టాలనుకున్న వాడిని ఎవరో కూడా పడగొట్టరండి. దేవుడు పడగొట్టాలనుకున్న వారిని ఎవరో కూడా నిలబట్టలేరు. కాబట్టి ట్రంప్ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం చాలా గొప్పది. ఆయన ద్వారాగా దేవుడు చేయించుకోవాలనుకుంటున్నటువంటి పనులు ఇంకనూ కూడా పూర్తి కాకుండానే లోకంలోనే కాదు మరి ఏ లోకంలో కూడా ఎవ్వరూ కూడా ఆ వ్యక్తిని ఏమీ చేయలేరు. దేవుడి పని ఒక వ్యక్తి పట్ల పూర్తిగా జరిగేంత వరకు కూడా ఆ వ్యక్తిని ఏది కూడా హాని చేయలేదు అనేటువంటి విషయం రీసెంట్గా జరిగినటువంటి ఆ దాడిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతోంది. 2024లో కూడా అవుటర్ ర్యాలీలో ఈ విధమైన దాడి చేశారు. కరెక్ట్గా ఆ హెడ్ ఏదో దేవదూత వచ్చేలా తిప్పినట్టుగా తిప్పితే వెంటనే ఆ చెవుల్లో నుంచి పియర్స్ వెళ్ళిపోయింది బుల్లెట్ అనేటువంటిది కూడా. ఆ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కూడా చనిపోవడం అనేది జరిగింది. మళ్ళీ సెకండ్ టైం కూడా అటాక్ జరిగింది. థర్డ్ టైం ఇప్పుడు మళ్ళీ అక్కడ వైట్ హౌస్లో, అది కూడా ఫస్ట్ టైం అండి. ఎప్పుడు కూడా అయినా ప్రెసిడెంట్గా ఆ డిన్నర్ పార్టీకి, మీడియా పార్టీకి ఎప్పుడు కూడా ఆయన వెళ్ళింది లేదు. ఒక నార్మల్ సిటిజన్గా ఆయన చాలా సందర్భాల్లో వెళ్ళారు, కానీ ఇది ఫస్ట్ టైం వైట్ హౌస్లో నిర్వహించినటువంటి ఈ పార్టీకి ఈయన అటెండ్ అవ్వడం అనేటువంటిది చాలా ఫస్ట్ టైం. అయితే ఇక్కడ నేను ఏ విషయంలో ఆశ్చర్యపడ్డానంటే, అంత హై సెక్యూరిటీ ఉండి, అదేమీ అవుటర్ స్పేస్ ఏం కాదు, అదేమీ పబ్లిక్లో అరేంజ్ చేసినటువంటి మీటింగ్ కూడా కాదు, అది చాలా పకడ్బందీగా చాలా లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే అనుమతించేటువంటి ఆ పార్టీలో ఆ వ్యక్తి ఎలా వచ్చాడు అనేటువంటిది మాత్రం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మన ప్రక్కనే వెన్నుపోటుదారులు ఉంటారు. ఇప్పుడు ట్రంప్తో సన్నిహితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ట్రంప్ మేలు కోరేవాళ్ళు కాదు, ట్రంప్ బాగుండాలని కోరుకునేవాళ్ళు కాదు. గమనించాలి, ట్రంప్తో ఉన్నవాళ్ళు కూడా ట్రంప్ని ఎప్పుడు లేపేద్దామా ఎప్పుడు దింపేద్దామా అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఆయన ప్రక్కకు వెళ్ళిపోతే ఆయన స్థానాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయన ప్రక్కనే ఉన్నారు. అది ఎవరో కూడా మీ అందరికీ చెప్పే అవసరం కూడా లేదని అనుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ దేవుడు నిలబెట్టాడండి. అయితే ఆ అటాక్ చేసినటువంటి వ్యక్తి 31 years old, చాలా చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తి, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి, పైగా 31 years, 2 వెపన్స్తో, ఒక వెపన్ 2 knifesతో అనుకుంటాను అక్కడ వెళ్ళి ఉండడం అనేది జరిగింది. ఫైర్ కూడా 5 సార్లు ఫైర్ చేయడం అనేటువంటి కూడా జరిగింది. కానీ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే చాలా లేట్గా రెస్పాండ్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు కూడా, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా. ఆ తర్వాత జేడీ వెన్స్ని కూడా అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేసే విషయంలో కూడా చాలా అశ్రద్ధగానే, అంటే త్వరగా ఫాస్ట్గా వాళ్ళు అలర్ట్ అయినట్టుగా అయితే కూడా నాకు అనిపించలేదు. ఆయన్ని నిలబెట్టే తీసుకుని వెళ్ళారు. ఇంకా వాళ్ళ సతీమణి ట్రంప్ గారి యొక్క భార్య గారే ఇంకా ఒంటరిగా కింద నుంచి అలాగే డ్రాగ్ అవుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కాబట్టి దేవుడు నిలబెట్టాడంటే ఆయనకైతే మాత్రం థ్రెట్ ఉంది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల నుంచి కూడా చెప్తున్నాను. ఎప్పుడు లేపుదామా ఎప్పుడు తీసేద్దామా అనేటువంటి ప్రయత్నాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఆయన హెల్త్ అనేటువంటిది బాగాలేదు. కార్డియోవాస్క్యులర్ డిసీజెస్తో ఆయన కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. చాలా రకాలైనటువంటి ప్రతికూలతలో ఆయన జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన పైన ఉన్నటువంటి అభిషేకం ఆ విధంగా ఆయన అలా నిలబెడుతూ నడిపిస్తూ ఉందండి. కానీ ఖచ్చితంగా అటాక్ అనేటువంటిది మాత్రం ఏదో ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అనిపిస్తుంది. నేను చాలాసార్లు కూడా చెప్పాను ఆల్రెడీ. దీని మీద నేను ఒక సెమినార్ వీడియో కూడా చేశాను. ఏమనంటే, మేబీ నా యొక్క అభిప్రాయాన్ని బట్టి ట్రంపే లాస్ట్ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, లేదంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ప్రకారంగా కొన్ని రోజులు మాత్రమే ఉండేటువంటి ఆ రాజు ఎవరో కాదు కానీ ఈ ట్రంపే అనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. కాబట్టి ఏమో, నేను అప్పుడు చెప్పింది మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. బహుశా
దేవుని యొక్క రాకడ జరిగితే సంఘంతో పాటుగా ట్రంప్ కూడా ఖచ్చితంగా ఎత్తబడతారు. ఒకవేళ దేవుడు రాకడకి ఇంకనూ కూడా సమయం ఉన్నట్టయితే మాత్రం ఈ మధ్య కాలంలో ఆయన ఫుల్ ప్రెసిడెన్సీ అనేటువంటిది చేయకుండానే ఆయనకి ఏదో జరగడం అనేటువంటిది మాత్రం నాకు అనిపిస్తూ ఉందండి. బహుశా ఆయన ప్రెసిడెన్సీ ఫుల్గా చేయకుండా మధ్యలోనే ఆయన బయటకు వచ్చేయడం అనేది, లేకపోతే ఎవరి ద్వారాగా అయినా సరే అటాక్లో ఆయన ప్రాణం పోవడం అనేది కావచ్చు, లేకపోతే సంఘంలో ఎత్తబడడం అనేది కావచ్చు, ఈయన తర్వాత వచ్చేటువంటి వ్యక్తి క్రీస్తు విరోధి ఉండొచ్చు అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో వెళ్ళేటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని. కాబట్టి చూద్దాం, ఆయన యొక్క క్షేమం కొరకు మనందరం కూడా ప్రార్థన చేయవలసిన అవసరం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇరాన్కి వీళ్ళకి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా సీజ్ ఫైర్ అన్నాడు, కానీ మళ్ళీ ఇప్పుడు 3 డేస్లో యుద్ధాన్ని ముగిస్తున్నాం, పై చేయి మాత్రం అమెరికాదే అన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఈ మాట వెనకాల ఉన్న ఉద్దేశం నాకేమనిపించిందంటే మేబీ ఇరాన్ లేకుండా ఇంక పూర్తిగా తుడిచిపెట్టాలి అనే ఆలోచనలో ఏమన్నా ఉన్నారా అని కూడా అనిపిస్తూ ఉంది. ఒకవేళ అదే నిజమైతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది మీ ఆలోచనలకి వదిలిపెడుతున్నాను. 1-2 డేస్ నుంచి ఆయిల్ క్రైసిస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటా ఉన్నామండి. నిజంగా ఏ పెట్రోల్ బంక్స్లో కూడా ఫ్యూల్ అనేటువంటిది దొరకట్లేదు. ఒకవేళ దొరికిన ఆ లైన్ అంతా కూడా 1 కిలోమీటర్ మేరకు లైన్ పెట్టేశారు. నేను ఆల్రెడీ ఎన్ని నెలల నుంచి చెప్తున్నానండి, ఆయిల్ క్రైసిస్ అనేటువంటిది తప్పకుండా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఉంది అనే విషయం. అంటే ఇది ఆయిల్ క్రైసిస్ వల్ల వచ్చింది కాదు, ఇది ప్యానిక్ వల్ల వచ్చినటువంటిది. కానీ ఫ్యూ డేస్లో మాత్రం ముందు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఆయిల్ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం అనేటువంటిది తప్పకుండా ప్రపంచం ఎదుర్కొంటుంది, అందులో సందేహం లేదు. ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కనుక ఈ సమయంలో ప్రజల యొక్క ఓట్లని పోగొట్టుకోవాలన్న ఆలోచన ఏ ఒక్కరికి ఉండదు కనుక ఇంకా ప్రజల్ని కొన్ని విషయాలు చెప్పకుండా అలా ముందుకు వెళ్తున్నారేమో అని అనిపిస్తుంది. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత మాత్రం ఈ క్రైసిస్ ఖచ్చితంగా మనం అందరం కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందేమో. ఒకవేళ నిజంగానే ట్రంప్ గారు ఇరాన్ లేకుండా ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే ఇంకో ఆయిల్ అనేటువంటిది వచ్చే అవకాశం ఇంకెంత మాత్రం కూడా ఉండేది లేదండి. కానీ నాకైతే మాత్రం ఏమనిపించిందో చెప్పమంటారా, 1 డే మ్యాక్సిమం మేబీ 1 or 2 డేస్ నుంచి ఫ్యూయల్ క్రైసిస్ అంటే పెట్రోల్ బంక్స్లో ఆయిల్ అనేటువంటిది దొరకట్లేదు. కానీ ఎంత ఆందోళన చెందుతున్నారంటే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఆ సిటిజన్స్ అందరూ కూడా ఆ ఫ్యూయల్ కోసం ఎంత టెన్షన్ పడుతున్నారంటే అంత టెన్షన్ పడుతున్నారు. ఏంటి 1-2 డేస్ ఆయిల్ లేకపోతేనే ఎంత టెన్షన్ అయితే అసలు ఆయిలే లేదు అనేటువంటి వార్త విన్నప్పుడు ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా వీలు కావట్లేదు అంటాను. కాబట్టి చాలా చాలా భయంకరమైనటువంటి దినాలకు మనం వచ్చేసాం. చాలా భయంకరమైన రోజులు మనం చూసేటువంటి పరిస్థితులు చాలా దగ్గరలో ఉన్నాయి. 1-2 డేస్కి పెట్రోల్ ఆగితేనే అతలాకుతలం అయిపోయారు, టెన్షన్ పడిపోయారు. ఏం జరుగుతుందని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఫ్యూయల్ పూర్తిగా కట్ ఆఫ్ అవుతే, ఒకవేళ ఇంకా పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఆగిపోతే, ఆ పైనుంచి వచ్చేటువంటి ఫ్యూయల్ రిసోర్సెస్ అన్నీ కూడా సోర్స్ అంతా కూడా ఒకవేళ అది బ్యాన్ చేయబడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దీని మీద నేను ఆల్రెడీ రీసెంట్ దేవుని రాకడ గుర్తులు అనేటువంటి సందేశాల్లో ఒక సందేశంగా కూడా మీ అందరికీ అందించే ప్రయత్నం చేశాను. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత కరుణ కలిగిన దేవుడు అంటే ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు చూడండి. ఎన్నిసార్లు దేవుని యొక్క రాకడ సమీపించింది, సిద్ధపడవలసిన అవసరం ఉంది అనేటువంటి జాగ్రత్తని మనకి తెలియచేస్తూ ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నాడో దేవుడు చూడండి ఒకసారి. కాబట్టి ట్రంప్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదో పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం ఏం లేదు. ఎందుకంటే ట్రంప్ గారు కూడా డిసైడ్ అయిపోయారు, నా మీద చాలా భయంకరమైనటువంటి దాడులు జరుగుతాయని ముందుగానే అన్నారు ఆయన. కాబట్టి నా యొక్క ప్రెసిడెన్సీ నచ్చనటువంటి వ్యక్తులు కూడా నాతో ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నేను బ్రతుకున్నంతకాలం దేవుని కొరకు వాడబడతాను, దేవుడే నన్ను అభిషేకించి ఈ పనిలో ఆయన నిలవబెట్టాడనే విషయాన్ని కూడా ఆయన తెలియపరచడం అనేది జరిగింది. కానీ ప్రస్తుత అమెరికన్ పాపులేషన్, అక్కడ ఉన్న సిటిజన్స్ విషయంలో ఆలోచిస్తే అక్కడ వాళ్ళు కూడా ఈయన్ని తిట్టుకుంటున్నారు పాపం. ఆయన వాల్యూ, ఆయన విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా, ఆయన ఒక్కసారి అక్కడి నుంచి తప్పుకున్నప్పుడు, ఆయన ఆ చోట నుంచి పూర్తిగా నిష్క్రమించబడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన అవసరత మరి బలంగా ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. కాబట్టి ట్రంప్ గారి యొక్క క్షేమం కొరకు, ఆయన యొక్క ప్రెసిడెన్సీ కొరకు, ఆయన యొక్క నాయకత్వం కొరకు, అమెరికా యొక్క క్షేమం కొరకు, ప్రపంచ దేశ క్షేమం కొరకు, మరి ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా
మన దేశం యొక్క క్షేమం కొరకే మనందరం కూడా తప్పనిసరిగా ప్రతిదినము కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని మరొకసారి దేవుని యొక్క సేవకుడిగా ఈ విషయాన్ని మీ అందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. యూఎఫ్ఓ ఫైల్స్ కూడా ఆయన విడుదల చేసే పరిస్థితుల్లో చాలా దగ్గరలో ఉన్నారు, చాలా దగ్గరలో ఉన్నారు. చాలామంది శాస్త్రవేత్తలు యూఎఫ్ఓస్ మీద పరిశోధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని తెలియపరిచినటువంటి వ్యక్తులందరూ సైంటిస్టులు అందరూ కూడా మాయమైపోతున్నారు. వాళ్ళందరూ అనుమానాస్పద రీతిలో చనిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మేబీ రేపు రోజున వీడియో కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్ అండి, చాలా చివరి దినాలకు మనం అయితే రావడం అనేది జరిగింది. కానీ ట్రంప్ గారి విషయంలో అయితే సంఘం ఎత్తబడే సమయంలో ఆయన ఎత్తబడతారు, లేదా ఆయన మాత్రం ఖచ్చితంగా అసాసినేట్ అవుతారు అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో 2 years నుంచి కూడా ఈ విషయం చెప్తా ఉన్నాను. ప్రార్థించండి, సిద్ధపడండి, అనేక మందిని సిద్ధపరచడానికి మీ వంతు ప్రయాసం మీరు అందరూ కూడా పడవలసిందిగా నేనైతే కోరుకుంటా ఉన్నాను. మరొకసారి దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.